నిజంగా నువ్వు కావాలని దాచుంటే ఇచ్చే ఈశ్వరి, ఈ కళ్యాణం జరగాలి. నన్ను అనుమానిస్తున్నారా? అమ్మాజీ చెప్తే వాడు ఎవరినైనా అనుమానిస్తాడు. శివ, నీతో కలిసి కళ్యాణం చెయ్యాలని పాపం నిన్నటి నుంచి ఆశగా ఎదురు చూస్తుందిరా. తనెందుకు కళ్యాణం ఆగిపోయే పని చేస్తుంది? ఏమో ఎవరికి తెలుసుమా? మొగుడితో కళ్యాణం చేయడం కన్నా నేను క్షేమంగా ఉండకపోవడమే ముఖ్యం అనుకుంటాదేమో. నా చేత అక్షరాలు దిద్దించి అమ్మాజీ అని పేరు రాయిస్తే మా అమ్మ మీద నీ అభిప్రాయం మారిందేమో అనుకున్నాను. లేదు, అలాగే ఉంది. ఈ కళ్యాణం జరిగి అమ్మ క్షేమంగా ఉండడం నీకిష్టం లేదు. అది కాదండి. మాట్లాడుకో. ఇప్పుడు ఈ కళ్యాణం ఆగిపోతుందంటే కారణం నువ్వే. ఏం చేస్తావో నాకు తెలియదు. కనిపించని మంగళసూత్రాలు దొరకాలి, ఈ కళ్యాణం జరగాలి. లేదంటే ఈ జన్మకి నిన్ను క్షమించను. దేవుడి కళ్యాణానికి ఆటంకం కలిగించకూడదు అన్న జ్ఞానం కూడా లేని మూర్ఖులున్నారు ఇక్కడ. వాళ్ళు మారరు. కానీ పూజారి గారు, ఈ కళ్యాణం జరగడానికి ఇంకో దారి లేదా? మంగళసూత్రాలు లేకుండా కళ్యాణం ఎలా జరిపించగలం విశ్వనాథం గారు? పోనీ బయటకు పోయి వేరే తాళిబొట్టు తేవచ్చు అనుకుంటే కంకణాలు కట్టుకున్నారు. పూజ పూర్తి కాకుండా గుడి దాటి బయటికి వెళ్ళకూడదు. అంతేకాకుండా ఇది తరతరాలుగా మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చే ఆడబిడ్డకి పసుపు కుంకాలు తెచ్చినట్టు మంగళసూత్రాలు తీసుకురావడం ఆనవాయితీ. మొదటిసారి అది తప్పినట్టు అవుతుంది. అసలు ఏ కారణం చేతనైనా దేవుడి కళ్యాణం ఇలా మధ్యలో ఆగడం మంచిది కాదు. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఈలోగా జరగాలి. ఆగదు పూజారి గారు. మంచి సంకల్పంతో తలపెట్టిన దేవుడి కార్యక్రమం ఇది. ఎవ్వరు ఆపాలని చూసినా దేవుడు ఆగనివ్వడు. ఏమండి, గుడికి తీసుకురావటం నిజమే కదా? దారిలో జారిపడి ఈశ్వరి చూడలేదేమో. వెతుకుదాం పదండి. వాళ్ళంత పిచ్చోళ్ళు కదమ్మా. ఎంత ఎతికినా అది దొరకదని వాళ్ళకు తెలియదు పాపం. కాని నీకు తెలుసు కదూ, అయినా ఏమీ చేయలేవుమా. ఇది అమ్మాజీను ఢీ కొంటే ఇట్టుంటాది.
అక్క ఇక ఈ కళ్యాణం ఆగిపోయినట్టే కదా? ఆగిపోక ఇంకేమైతాది? ఈ అమ్మాజీతో పెట్టుకుంటే ఏమైతాదో ఈశ్వరికి ఈ పాటికి అర్థమైంటాది. అవును. ఏంది మే దొరికినదా? దొరకదమ్మాజీ, మాకు తెలుసు. అక్కడున్నదాన్ని తీసి దాచేస్తే ఎలా దొరుకుతుంది? కానీ గుళ్ళో దేవుడి పెళ్లిలో ఇలాంటి పని చెయ్యవేమో, ఎక్కడన్నా పడిపోయిందేమో అన్న ఆశతో వెతికాం. కానీ నీ బుద్ధేంటో మళ్ళీ రుజువైంది. ఎందుకు ఊరికే మా పెద్దమ్మని అంటారు? అసలు ఎప్పటిలాగే మా పెద్దమ్మ గనుక కళ్యాణం చేసుంటే ఇదంతా జరుగుండేదే కాదు. అవునమ్మా, జరిగుండేది కాదు. ఎందుకంటే మీ పెద్దమ్మ కళ్యాణం జరిపిస్తే ఆపాలన్న పాడు బుద్ధి మాకెప్పటికీ లేదు. ఎవరు చేసినా దేవుడి కార్యం మంచిగానే జరగాలని కోరుకున్నా, మీ పెద్దమ్మలాగా కాదు. మళ్ళీ మా పెద్దమ్మని అంటున్నారు. శివన్నయ్యకి చెప్తాను నేను. ఆగుమే, ఎవరేమనుకుంటారో అనుకోని నువ్వెందుకు ఆవేశపడుతుండావు? ఎట్టయినా కళ్యాణం జరిపించాలని శివ చెప్పుండాడు కదా, ఎట్ట జరిపించాడో చూద్దాం. ఇంకా 5 నిమిషాలే టైం ఉండదు. నిజంగా దేవుడే కనుక ఉంటే, ఈశ్వరి సంకల్పమే మంచిదైతే తప్పకుండా ఈ కళ్యాణం జరుగుతుంది. వినాయక, మీ తండ్రి కళ్యాణం నేనే జరిపించాలట. ఎలా జరిపించను? ఇప్పుడిప్పుడే నా భర్త నా మాట వింటూ దారిలోకి వస్తున్నాడనుకున్నాను. కానీ అమ్మాజీ చెప్పిన ఒక్క మాట విని నన్ను ఎలా అవమానించారో చూసారా? నేను దాచని, ఎక్కడున్నాయో తెలియని ఆ మంగళసూత్రాల్ని తెచ్చి మీ తండ్రి కళ్యాణం ఎలా జరిపించను? ఏ విఘ్నాలు లేకుండా మీ తండ్రి కళ్యాణం జరిపించేలా నువ్వే దారి చూపించు స్వామి. అమ్మా, మరి కాసేపట్లో వర్జం వచ్చేస్తుంది. తర్వాత కళ్యాణం జరిపించకూడదు. మంగళసూత్రాలు దొరికినట్టే కదా? దొరకదు పూజారి గారు. ఎప్పుడు నేనే చేసేదాన్ని. కోడలు కదా అని బాధ్యత అప్పగించినందుకు ఇట్టా జరిగినది. ఇంకా ఈ ఏటికి ఇంతేనని దేవునికి మొక్కుకుని వచ్చే ఏడు మళ్ళా నా చేతుల మీదుగానే జరిపించాంలే. అవసరం లేదత్తయ్యా. ఇప్పుడే ఇక్కడే అనుకున్నట్టుగానే కళ్యాణం జరుగుతుంది. మంగళసూత్రాలు దొరికాయి పూజారి గారు. కొట్టేసిన మంగళసూత్రం నా దగ్గరే ఉంటే తనకెలా దొరికింది? దొరికాయా? నాకు తెలుసమ్మా దొరుకుతాయని. ఈ కళ్యాణం కూడా ఆగదు అని. పూజారి గారు, తొందరగా కానివ్వండి. ఆగుమే,
యానించి తెచ్చినావు మే తాళిబొట్టుని? కళ్యాణానికి కావలసిన తాళిబొట్టు మన ఇంట్లోంచి మేడ తాళాలతో రావాలన్న సంగతి మర్చిపోయినావా? యాడ్నుంచి పడితే ఆడ్నుంచి తెచ్చిన దాంతో కళ్యాణం జరిపించామంటే సాంప్రదాయం ఒప్పుకోదు మే. ఇది కూడా మన ఇంటి నుంచి మేళ తాళాలతో తెచ్చిన తాళిబొట్టే అత్తయ్య. మే ఏం మాట్లాడుతాండావు? మన ఇంటి కాడి నుంచి తెచ్చిన తాలిబొట్టు ఎట్టుంటాదో నాకు తెలియదు అనుకుంటున్నావా ఏమి? తాలిబొట్టు చేయించింది నేను మే. ఇది పొద్దున ఇంటికాడి నుంచి తెచ్చిందైతే కాదు మే. అవునత్తయ్య, ఇది పొద్దున్న మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చింది కాదు. కానీ ఇది కూడా మనింటి దగ్గర నుంచి స్వామివారి కళ్యాణం కోసం మేళతాళాలతో తెచ్చిన తాళిబొట్టే. ఏంది? మనింటి కాడి నుంచి తెచ్చిండావా? ఎప్పుడు తెచ్చినావు మే? ఈ 10 నిమిషాల టైంలో ఇంటికి విమానంలో పోయి తెచ్చినావా ఏమి? ఇది ఈ 10 నిమిషాల్లో నేను తెచ్చింది కాదత్తయ్య. 20 ఏళ్ల క్రితం ఇదే స్వామివారి కళ్యాణానికి మేళ తాళాలతో మా అత్తయ్య త్రిపురాంబికాదేవి తెచ్చిన తాళిబొట్టు. ఇరవై ఏళ్ల క్రితం త్రిపురక్క చేయించిన తాళిబొట్టు దేనికెలా దొరికిందక్క? ఎంత కష్టపడి ప్లాన్ చేశాం, ఇది కూడా తుస్సుమన్నట్టే కదా. ఇది త్రిపురక్క కళ్యాణం కోసం చేయించిన తాళిబొట్ట. నేను చెప్పాను కదా ఈ కళ్యాణం ఆగదు అని. దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. అసలు త్రిపురక్క చేయించిన తాళిబొట్టుతో ఆవిడ కోడలు ఈశ్వరి చేతుల మీదుగా కళ్యాణం జరిపించాలని తెచ్చిన తాళిబొట్టుని కనిపించకుండా చేశాడేమో ఆ దేవుడు. అంతే అనసూయ. ఆ సంవత్సరం కళ్యాణం ఆగిపోయినందుకు త్రిపుర ఎంత బాధపడిందో నాకింకా గుర్తుంది. తర్వాత సంవత్సరం జరిపించడానికి త్రిపుర లేదు, కానీ తన సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది. అది ఈ రోజు ఇలా నెరవేరుతోంది. ఆగండప్పా, ప్రతి విషయానికి త్రిపుర పేరు తోక తగిలించటం బాగా అలవాటైపోయింది. అది మీకు త్రిపుర చేసిన తాలిబొట్టు అనగానే గుడ్డిగా నమ్మేచ్చండారు గాని అది ఎట్ట వచ్చినాదో అడిగే పని లేదా ఏమి? త్రిపుర గాని ప్రత్యక్షమై తాలిబొట్టు చేతిలో పెట్టినాదా ఏమి? పోయిన మనుషులు తిరిగి రానక్కర్లేదత్తయ్య. వాళ్ళు విడిచిన జ్ఞాపకాలు మోసేవాళ్లు చాలా మందే ఉంటారు. అవసరానికి కనిపించి ఇలా ఆదుకుని వెళ్తూ ఉంటారు. ఇది ఎక్కడ దొరికింది మీ అనుమానమే అయితే చెప్తాను వినండి. ఏ విఘ్నాలు లేకుండా మీ తండ్రి కళ్యాణం జరిపించేలా నువ్వే దారి చూపించు స్వామి. हिमाद्रिप्रोद्बल रुद्र रौद्रानंद हरिद्रा गात्र नियुक्तानंदित रुद्र शक्तिपीठ संरक्षण रुद्र महाशक्ति रुद्र. అమ్మా ఈశ్వరి, గతం తవ్వే శక్తి నీకు మాత్రమే ఉంది ఈశ్వరి.
ఆ త్రిపురాంబికాదేవి ఆశీర్వాదంతో సర్వం తెలుసుకుంటాం. దుష్ట శక్తుల్ని తరిమేస్తాం, నిజాన్ని బతికిస్తాం. స్వామి మీరా? స్వామివారి కళ్యాణం కోసమా నీ చింత? ఆ పరమేశ్వరుడి పరిణయాన్ని ఆపేవారెవరైనా ఉంటారా? ఉండరు. జరిగేదేదే అంబికాదేవి సాక్షిగా తీసుకెళ్లి స్వామివారి కళ్యాణం జరిపించమ్మా. అలాగే స్వామి. అప్పటి కళ్యాణం ఆగిపోవడంతో గుడికి తెచ్చిన మంగళసూత్రాలు తిరిగి ఇంటికి తీసుకెళ్లకూడదని త్రిపుర అత్తయ్య ఇక్కడ ధర్మకర్తల గదిలో భద్రంగా దాచారు. పంతులు గారు, నిజమా కాదా? అవునమ్మా, ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొస్తోంది. అప్పుడు త్రిపురాంబ గారు వీటిని తన గదిలోనే భద్రపరిచారు. ఇప్పుడు ఈ కళ్యాణం ఆగిపోతోంది, ఎలా జరిపించాలి అని ఎంతో ఆలోచించాను గాని ఈ విషయం గుర్తుకు రాలేదు. నీకెలా తెలిసిందో గాని తీసుకొచ్చి మంచి పని చేశావు. నిరభ్యంతరంగా కళ్యాణం జరిపించవచ్చు. అది కాదు పూజారి గారు. అత్తయ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇకనైనా కళ్యాణం జరగనిద్దాం. లేదు, అప్పటి కళ్యాణం ఎలా ఆగింది, ఎవరు కారణం అన్న సంగతి కూడా మీకు తెలియాలి అంటే చెప్పండి. అది కూడా మాట్లాడుకున్నాకే కళ్యాణం జరిపిద్దాం. అందరికీ అన్ని తెలిసినట్టు కూడా ఉంటుంది. అవన్నీ నాకెలా తెలుసు అని అనుకోవద్దు. ఈ మంగళసూత్రం ఎక్కడుందో తెలిసిన నాకు దీని వెనకున్న చరిత్ర తెలియకుండా ఉంటుందా?